హాయ్ అండి. మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. ఇవి మిషను కంకిలు, ధాన్యం అంటారు, వడ్లు అంటారు కదా. ఇవి మిషన్ కట్ చేసిన తర్వాత కొన్ని వదిలిపెట్టేస్తాయి అనమాట. అవే పరిగి అంటారు. సో నాకు అనిపించింది చాలా ఉన్నాయి, ఇవి ఇలా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు. చిన్నప్పుడు నాకు ఇవన్నీ తెలుసు అనమాట, వ్యవసాయం. తర్వాత మానేశాను కానీ ఇవన్నీ తెలుసు. సో నాకు ఒక ప్లాన్, ఐడియా వచ్చింది. అటుకులు ఉంటాయి కదా, అటుకులు తయారు చేసుకోవచ్చు అని నిన్న కొన్ని నేను గ్యాదర్ చేశాను. అన్ని ఏరేనమాట. ఇదే పరిగంటారు. సో మీరు కూడా నేలగపోవడం ఎందుకు, మట్టిలో కలిసిపోవడం ఎందుకు, వేస్ట్ చేసుకోకండి, సోమరిపోతులుగా ఉండకండి. నచ్చిన పని ఏదో ఒకటి చేయండి. ఈ మధ్య ఒక పాస్టర్ గారు, హైదరాబాద్ పాస్టర్ గారు అంటారు, లిల్లీ నువ్వు కోటీశ్వరరాలువైనా కష్టం చేయడం మానవంటారు, సుఖపడలేవు కూర్చుని. నిజమే. మా ఇంటి దగ్గర కూడా అక్కడ ఉన్నప్పుడు రోబోలాగా డైలీ రోజంతా కష్టపడేదాన్ని. కష్టపడి తినండిరా బాబా, నాలుకే వదిలిపెట్టి వచ్చేసాను. ఇప్పుడు కష్టపడుతున్నాను. ఇవి ఎవరు సొంతం అవుతాయో, ఎవరు వశం అవుతాయో, ఇవి కాదు. అంటే అటుకులు కొనుక్కుని తినలేనంత స్తోమతకు లేక కాదు, బట్ ఐ లైక్ అనమాట నాకు. నాకు ఇలా గ్యాదర్ చేయడం ఇష్టం అనమాట. మా ఇంటి వెనకాలే. సో బాగున్నాయి కదా. చూడండి. ఓకే. చాలా మీకు సాయంత్రం మళ్ళీ చూపిస్తాను ఎన్ని గ్యాదర్ చేశాను. ఓకే. హాయ్ అండి. చూసారు కదా, చూడండి. ఇలా తొక్కేయడమే. తొక్కిన తర్వాత ఇలా ఊడిపోతాయి. ఇదివరకు రోజుల్లో ఇవే దంచుకుని తినేవాళ్ళు, తెలుసా మీకు? ఇలా కాలుతో నలిపి, లేకపోతే రోడ్ల మీద ఇలా కొడతారు. కొట్టి ఆటోల కింద, బస్సుల కింద వేసి నలిపి ఇవి తీసుకెళ్లి అమ్మి వాళ్ళ జీవనోపాధి చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. సో అటుకులు చాలా ఇష్టం నాకు. అండ్ పాలల్లో హనీ వేసుకునో, పంచదార వేసుకునో తింటే బాగుంటుంది. సో ఇది మీకు చూపించడానికి నేను ఎంత ప్రయత్నం చేశాను. ఓకేనా. ఎంతో మంది వీటి మీద జీవనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పూర్ ఫ్యామిలీస్. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటది. ఓకే. థ్యాంక్ యూ.